లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వరకు 25 to verse 37. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఒకప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసుడొకడు లేచి ఆయనను పరీక్షిస్తూ, ఉపదేశక, శాశ్వత జీవానికి వారసుని కావడానికి నేనేం చేయాలి అని అడిగాడు. ఆయన అతనితో, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసి ఉంది? నీవు దాన్ని చదవడం వల్ల నీకు తోచేదేమిటి అన్నాడు. అందుకతడు ఇలా జవాబిచ్చాడు: హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బలమంతటితో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి. మిమ్మల్ని ప్రేమించుకున్నట్టే మీ పొరుగువాడిని ప్రేమించాలి. ఆయన అతనితో, సరిగ్గా చెప్పావు, అలాగే చేస్తూ ఉండు, అప్పుడు జీవిస్తావు అన్నాడు. తాను న్యాయవంతుడై ఉన్నట్టు చూపుకోవాలని అతడు, అయితే నా పొరుగువాడు ఎవరు అని యేసును అడిగాడు. యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు: ఒక మనిషి జెరూసలేం నుంచి యెరికోకు ప్రయాణమైపోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని ఒంటి మీద బట్టలు ఒలుచుకొని అతన్ని గాయపరిచి కొన ప్రాణంతో అతన్ని విడిచి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తుగా ఒక యాజీ ఆ దారిన వచ్చాడు. అతడు ఆ మనిషిని చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు. అలాగే లేవి గోత్రికుడొకడు కూడా ఆ చోటికి వచ్చి అతన్ని చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు. అయితే సమరయ దేశస్థుడొకడు ప్రయాణం మీద ఉండి ఆ మనిషి ఉన్న చోటికి వచ్చాడు. అతన్ని చూచి జాలిపడ్డాడు. దగ్గరకు వచ్చి అతని గాయాలకు నూనె, ద్రాక్షారసం పోసి కట్లు కట్టాడు. అతన్ని తన సొంత గాడిద మీద ఎక్కించుకొని సత్రానికి తీసుకువెళ్ళి బాగోగులు చూశాడు. మరుసటి రోజు అతడు బయలుదేరబోతుండగా 2 వెండి నాణేలు తీసి సత్రం మనిషికి ఇచ్చి, ఇతడి బాగోగులు చూడండి, ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు మీకు చెల్లిస్తాను అన్నాడు. నీకేమి తోస్తున్నది? దోపిడీ దొంగల చేతికి చిక్కిన మనిషికి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడుగా ఉన్నారు? అతడు అతని పట్ల జాలి చూపినవాడే అన్నాడు. అతనితో యేసు, నీవు వెళ్ళి అలాగే చేస్తూ ఉండు అన్నాడు. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుల, చదివిన ఈ వాక్య భాగంలోని అనేక సత్యాలను ప్రభువా మేము సరిగ్గా అర్థం చేసుకోవడానికి కృప చూపించమని మీ దాసుని నన్ను మీ నోటి బురగా వాడుకొని మీరే మీ జీవం కలిగిన మాటలను మా అందరికీ అనుగ్రహించి కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ధ్యానించబోయే ఈ వాక్య భాగాన్ని మీరు చాలాసార్లు వినుండొచ్చు కదా. చాలా సండే స్కూల్స్లో కూడా గుడ్ సామరిటన్ స్టోరీ అని చెప్తుంటారు. కానీ చాలా మిషనరీస్ కూడా వాళ్ళు మిషనరీ పరిచర్య చేయడానికి, చాలా మిషనరీ డాక్టర్స్గా పరిచర్య చేయడానికి సమర్పించుకునేలాగా ఎంతో మందిని కదిలించినటువంటి, ప్రేరేపించినటువంటి వాక్యభాగం. కానీ దాన్ని సందర్భానుసారంగా అర్థం చేసుకొని ఉండకపోవచ్చు మీరు చాలాసార్లు. ఈరోజు దాన్ని జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నతో ఈ వాక్యభాగం మొదలవుతుంది కదా. 25వ వచనంలో ఏముంది? ఇదిగో ఒకప్పుడు, చూస్తున్నారా మీరు, ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. టీచర్, వాట్ షల్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవానికి నేను వారసుని అగటానికి, అంటే దాన్ని నేను పొందుకోవడానికి నేను ఏం చేయాలి అనే ఒక ప్రశ్నతో ప్రారంభం అవుతుంది అనమాట. ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న కదా. మీకు కూడా చాలా ప్రశ్నలు ఉండొచ్చు. ప్రతి వ్యక్తికి చాలా ప్రశ్నలు ఉంటాయి. ఏ చదువు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పిల్లల గురించి ఎలా పెంచాలి, ఏ చర్చికి వెళ్ళాలి, ఇలా ఎన్నో ప్రశ్నలు. రోజు మనం చేసే డెసిషన్స్ లో కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, చాలా నిర్ణయాలు మనం చేస్తూ ఉంటాం. కానీ వాటి అన్నింటికంటే అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటది? నిత్యత్వంలో నేను అసలు ఎక్కడ ఉండబోతున్నాను, లేదా నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను ఏం చెయ్యాలి? ధర్మశాస్త్రాన్ని బాగా వంట పట్టించుకున్న ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఈ ప్రశ్న అడుగుతున్నాడు కదా. అతని గురించి ఏమని చెప్పబడింది? ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ధర్మశాస్త్రాన్ని అతను ఏం చేస్తున్నాడు? ఉపదేశించేటువంటి వ్యక్తి. అడుగుతున్న ప్రశ్న సరైనదే, మంచి ప్రశ్నే, కానీ ఉద్దేశం సరైనది కాదు. ఎందుకు? ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడంట? ఆయనను శోధించుచు అడిగాను. వాడుక భాషలో పరీక్షించుచు అని ఉంది. టెస్ట్ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని కదా. అతను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం అతనికి తెలిసే ఉండాలి. ఒక సాధారణ యూదుడికి తెలిసిన దానికంటే ఇతనికి చాలా ఎక్కువే తెలిసి ఉండాలి. కానీ ఆ సమాచారం కేవలం అతని హెడ్ వరకే పరిమితం అయి ఉండొచ్చు. అతని హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదని తెలుస్తుంది. ఈ వ్యక్తి కేవలం
క్రీస్తును పరీక్షించడం కోసం ఈ ప్రశ్న అడుగుతున్నాడు, కానీ నిజంగా నిత్య జీవం ఎలా పొందుకోవాలో తెలుసుకోవడానికి కాదు. అసలు అతను నిత్య జీవనం పొందుకోవాల్సిన అవసరత తనకు ఉందని అనుకోవట్లేదు. ఎందుకు? యేసుప్రభు సమాధానం చెప్పిన తర్వాత కూడా తాను నీతిమంతుడనని కనపరుచుకొనగోరి లోపడ్డా? యేసుప్రభు చెప్పిన తర్వాత విధేయత చూపించడానికి ఇష్టపడ్డా? మారు మనసు పొందాడా? అట్లాంటిది ఏం జరగలేదు. తర్వాత మనం చదివిన దాంట్లో కేవలం జనసమూహం ఎదుట తన జ్ఞాన సంపదను ప్రదర్శించాలన్న తాపత్రయం కూడా ఈ విధంగా ప్రశ్నించేలా అతన్ని పురికొల్పి ఉండొచ్చు. సరే, అతని సంగతి కాసేపట్లో ఉంచుదాం. సందర్భానుసారంగా చూస్తే ఈ ఉపమానం ఒక అతికీలమైన ప్రశ్నకు సమాధానంగా మనకి కనబడుతుంది. మొత్తం వాక్య భాగం ఒకే ప్రశ్నకు సమాధానం. ఏంటది? నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలి, ఏం చెయ్యాలి అనే దాంట్లో నుంచే ఏం చేయడం అంటే నేనేదో చేసి ఇప్పుడు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, రక్షణను సంపాదించుకోవాలి అనే ఈ ఆలోచనను బేస్ చేసుకొని మన సత్క్రియలు మనల్ని అసలు రక్షిస్తాయా మన సత్క్రియలు? నేను ఏం చేసినా నన్ను నేను రక్షించుకోగలుగుతానా? నా రక్షణను నేను సంపాదించుకోగలుగుతానా? లేదు. అంటే మనం ఎప్పటికీ సత్క్రియలు చేయాల్సిన అవసరము లేదా అంటే అలా కూడా కాదు. రక్షణకి సత్క్రియలకి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. రక్షణ పొందుకోవడానికి సత్క్రియలు చేయాల్సిన అవసరం లేదు. మరో విధంగా చెప్పాలంటే మన నీతి క్రియలతో మన రక్షణను మనం సంపాదించుకోలేము. అయితే రక్షించబడిన తరువాత రక్షించబడిన వ్యక్తి సత్క్రియలు చేస్తాడు. అంటే రక్షణకు ముందు సత్క్రియలు ఉండాల్సిన అవసరం లేదు, కానీ రక్షించబడిన తర్వాత సత్క్రియలు ఉంటాయి అని బైబిల్ చెప్తుంది. సరే, ముందుగా ఫస్ట్ ఫేజ్ గురించి ఆలోచిద్దాం. రక్షణ పొందక ముందు సత్క్రియల సంగతి గురించి అసలు ఈ వాక్య భాగం ఏం చెప్తుంది అనే దాని గురించి ఆలోచిద్దాం. రక్షణ ముందు సత్క్రియలు ఏ మనిషిని రక్షించలేవు అనేది మొదటి విషయం. 25 నుంచి 29 వరకు ఉన్నటువంటి వచనాల్లో సత్క్రియలు ఏ మనిషిని రక్షించలేవు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఖచ్చితంగా ఏమనుకుంటూ ఉండొచ్చు అంటే నేను ఆల్రెడీ నిత్య జీవం పొందేసుకున్నాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే స్వతహాగా నేను ఎవరిని? నేను యూదుడను. ఇంకా నేను ఎవరిని? అబ్రహాము సంతానము అని నేను కదా. అంత మాత్రమే కాదు, నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం కోసం, ఉపదేశించడం కోసమే నేను పూర్తిగా సమర్పించుకుంటున్నటువంటి వ్యక్తిని. దాన్ని తూచా తప్పకుండా పాటించేవాడిని. ప్రతి పండుగను, ప్రతి కట్టడను ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాను. ఏ రకంగానూ నన్ను నేను అపవిత్రపరచుకోలేదు. సబ్బాతును కూడా ఖచ్చితంగా పాటించాను. సోపు జీలకర్రలో కూడా దశం భాగము ఇస్తూ ఉన్నాను. నేను చేయాల్సినవన్నీ చేసేస్తున్నాను కాబట్టి నాకు పరలోకము గ్యారంటీ అని అనుకుంటూ ఉండొచ్చు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవచ్చని అతను అనుకుంటూ ఉండొచ్చు. మరి ఎందుకు నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయాలని యేసుక్రీస్తుని అడుగుతున్నాడు? ఇందాక చెప్పాను నేను. ఎందుకు అడుగుతున్నాడు? పరీక్షించడానికి, అంతే. కానీ యేసు ప్రభువు ఎట్లా స్పందించారు? ఆయన స్పందన ఏంటి? ఆ ధర్మశాస్త్రోపదేశకుడి దృష్టిని మళ్ళీ ఎటువైపు మళ్ళిస్తున్నాడు? ధర్మశాస్త్రం వైపే మళ్ళిస్తున్నాడు. జస్ట్ ఆయన రెస్పాండ్ అయిన విధానాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏదైనా నేర్చుకోవచ్చా అంటే 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. అందులో మొదటిది, బైబిల్ మాత్రమే అధికారం కలిగినది. ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం కోసం. ఇది నిత్య జీవానికి సంబంధించిన ప్రశ్న, రక్షణకు సంబంధించిన ప్రశ్న కదా. దానికి మళ్ళీ ఎటువైపు పాయింట్అవుట్ చేస్తున్నాడు? ధర్మశాస్త్రం వైపుకే పాయింట్అవుట్ చేస్తున్నాడు. సో బైబిల్ మాత్రమే అధికారం కలిగినది. దాని యందు మాత్రమే నిత్య జీవానికి సంబంధించిన సంగతులు బయలుపరచబడ్డాయి. బైబిల్ మాత్రమే అధికారం కలిగినది. దాని యందు మాత్రమే నిత్య జీవానికి సంబంధించిన సంగతులు బయలుపరచబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అడగడం లేదు. ఏం అడగట్లేదు అంటే దీని గురించి శాస్త్రులు, పరిసయ్యులు ఏం చెప్పారు అని అడగట్లేదు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మన యూదామత సాంప్రదాయం దీని గురించి ఏం చెప్తుంది అని అడగట్లేదు. పోనీ నువ్వేమనుకుంటున్నావు అని కూడా అడగట్లేదు. దేవుడు కలలోనో దర్శనంలోనో నీకు ఏమైనా బయలుపరిచాడా అని కూడా అడగట్లేదు. మరి ఏమని అడుగుతున్నాడు? దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుంది అని అడుగుతున్నాడు. 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం, అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా. సో ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కడికి పాయింట్అవుట్ చేస్తున్నాడు? ధర్మశాస్త్రానికి. వాట్ ఈజ్ రిటన్ ఇన్ ద లా? మన విశ్వాసానికి, భక్తికి సంబంధించిన అన్ని విషయాలలో బైబిల్ మాత్రమే అధికారం కలిగినది. అరే, ఇది ఎంత ప్రాథమిక విషయం. మేము చిన్నపిల్లలమా?
ఎందుకు ఈ విషయం మాకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ నేటి దినాల్లో తరచూ ఈ సత్యంపై విపరీతంగా దాడి జరుగుతోంది కాబట్టి పదే పదే ఈ సత్యాలు జ్ఞాపకం చేసుకోవడం అవసరం. 16వ శతాబ్దంలో ప్రారంభమైన సంఘ సంస్కరణోద్యమంలో, రిఫర్మేషన్లో అతి కీలకమైన అంశం ఇది. ప్రొటెస్టెంట్ సంఘం రోమన్ క్యాథలిక్ సంఘం నుండి విడిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఇది. ఈ రోజుకి ఈ అంశం ఎంతో కీలకమైనది. రోమన్ క్యాథలిక్స్, జాగ్రత్తగా వినండి, రోమన్ క్యాథలిక్స్ ఎందుకు మరియను ఆరాధిస్తున్నారు లేదా పూజిస్తున్నారు? ఎందుకు మరియకి ఇంకా ఇతర భక్తులకు లేదా పునీతులకు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు సంఘం పేరుతో ఎత్తైన గొప్ప కట్టడాలపైన దృష్టి పెడుతున్నారు? ఎందుకు ప్రభువులను స్వీకరించే సమయానికి రొట్టె ద్రాక్షరసాలు అక్షరాల యేసుక్రీస్తు శరీర రక్తాలుగా మారిపోతాయని చెబుతున్నారు? జపమాల ధరించమని, జపం చేయమని, మనిషి తన నీతి క్రియల ద్వారా రక్షణను సంపాదించుకోవచ్చని, డబ్బులు ఇచ్చి ప్రార్థనలు చేసి ఎప్పుడో చనిపోయి ఇప్పుడు పరిగెటరీ అనే స్థలంలో వేదన అనుభవిస్తున్న తన వారిని రక్షించవచ్చని, విడిపించవచ్చని, ఇవన్నీ ఎవరు చెప్పారు? అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? సాంప్రదాయం, ట్రెడిషన్. అంటే బైబిల్లో ఇవేవి లేకపోయినా ఇవన్నీ బైబిల్కు విరుద్ధమైనవైనా పర్వాలేదా? పర్వాలేదు అంటారు వాళ్ళు. సాంప్రదాయాన్ని బైబిల్తో సమానంగా ఎంచుతాము అని వాళ్ళు అంటారు, అంతే. మీకు అర్థమవుతుందా? సాంప్రదాయాన్ని, ట్రెడిషన్ని బైబిల్తో పాటు సమానంగా మేము ఎంచుతాము, భావిస్తాము, కన్సిడర్ చేస్తామంటారు. కానీ అట్లా అంటారు. కానీ వాస్తవానికి వాళ్ళు బైబిల్ యొక్క అధికారాన్ని పూర్తిగా విస్మరిస్తూ సాంప్రదాయానికి, అంటే వారికి ముందు వెళ్ళిన మత నాయకులు సృష్టించినటువంటి, తయారు చేసినటువంటి ఆ సాంప్రదాయము లేదా వేరొక మతం అని కూడా దాన్ని అనొచ్చు, ఆ మతానికి, దాని అధికారాన్ని వాళ్ళు ఆమోదిస్తూ దానికి మాత్రమే వాళ్ళు లోబడుతున్నారు. బైబిల్ అధికారానికి వాళ్ళు లోబడటం లేదు. కారిస్మాటిక్స్, పెంతెకోస్తల్స్ ఏమంటారు? దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు కలలో కనిపించి లేదా దర్శనంలో కనిపించి నాతో మాట్లాడాడు, లేదా నాకు బయలుపరిచాడని చెప్పి ఆ సంగతులను, ఏ సంగతులను వాళ్ళు భ్రమపడ్డారో లేదా అబద్ధం చెప్తున్నారో ఆ సంగతులను బైబిల్తో సమాన అధికారం కలిగిన ప్రశస్తమైన వాటిగా వాటిని ఎంచుతున్నారు, చెబుతున్నారు. దేవుడు ఫలానా వ్యక్తికి పెళ్లి చేసుకోమని చెప్తున్నాడని అయ్యగారు చెప్పంగానే అలాగే అయ్యగారు. దేవుడు మందిర నిర్మాణానికి ఫలానా స్థలం ఈ రాసిచ్చేయమంటున్నాడు, అలాగే అయ్యగారు. ఎందుకు? దేవుడు చెప్తున్నాడని చెప్తున్నాడు కదా అయ్యగారు. దేవుడిని ఒంటి మీద ఉన్న బంగారం, ఆభరణాలు అవన్నీ అన్యులు వేసుకునేవి కాబట్టి వాటన్నిటిని తీసుకొచ్చి మందిరానికి కానుక పెట్టిలో వేసేసేయని చెప్తున్నాడని అలాగే అయ్యగారు. దేవుడు అలా చెప్తాడా? చెప్తాడు అని చెప్తున్నారు, వినేవాళ్ళు నమ్మేస్తున్నారు. మరి బైబిల్ సంగతి ఏంటి? అసలు వీటి గురించి బైబిల్ ఏం చెప్తుంది? అసలు బైబిల్ ఏం చెప్తుందో ఆలోచించేవారే లేరు అసలు. అయ్యగారు చెప్తున్నారు సరే, మరి ఇంతకు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్తుంది, అయ్యగారు చెప్తున్నారా? లేకపోతే అయ్యగారు తన సొంత ఏదైనా చెప్తున్నాడా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఏమో. బైబిల్ ఏం చెప్తుందో నాకు అవసరం లేదు అని నువ్వంటే అప్పుడు నువ్వు ఏం చేసినా అసలు ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ధారించే మెజరింగ్ స్కేలే లేదు కాబట్టి ఇంకా నువ్వు ఏది చేసినా ఇంకా నీ ఇష్టం. ఇంకా ఒకవేళ బైబిల్ ప్రామాణికం కాకపోతే, కానీ యేసుప్రభు వారు చెప్పగానే చెప్తున్నారు, కేవలం లేఖనాలు మాత్రమే, బైబిల్ మాత్రమే అధికారం కలిగినది. అందుకే నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మరలా బైబిల్లో ఏముంది, అందుకే ధర్మశాస్త్రంలో ఏముంది, నువ్వు దాన్ని అది నీకు ఎట్లా అర్థమైంది, హౌ డు యూ రీడ్ ఇట్ అనే మాటకి అది నీకేం అర్థమైంది చదవంగానే అని అడుగుతున్నారు అనమాట. అది మొదటి విషయం. రెండవది మనం చూసే రెండవ విషయం ఇందులోనే పాయింట్ నెంబర్ 1లో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే, నిస్వార్థంగా నీ పొరుగువాడిని ప్రేమిస్తే నువ్వు నిత్య జీవమును పొందుకోవచ్చని బైబిల్ చెబుతుంది. 27వ వచనం చూడండి. అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇవి 2 ప్రధాన ఆజ్ఞలు కదా, అవే చెప్తున్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. 10 ఆజ్ఞల్ని ఫస్ట్ హాఫ్ని సమ్మరైజ్డ్గా చెప్పాలంటే, మొదటి సగమున్న ఆజ్ఞల్ని సమ్మరైజ్డ్గా చెప్పాలంటే ఏం చెప్పచ్చు? నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. రెండవ సగములో ఉన్న ఆజ్ఞల్ని సమరైజ్ చేసి ఇంకొక ఆజ్ఞగా చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 గొప్ప ప్రధానమైన ఆజ్ఞల్ని చెప్తున్నాడు ధర్మశాస్త్రోపదేశం. ఆన్సర్ కరెక్టేనా? కరెక్టే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఇదిగో ఇది దేవుని ప్రేమించమంటుంది, పొరుగువాడిని ప్రేమించమని చెప్తుంది. కరెక్టే. అందుకు యేసుప్రభువు కూడా ఏమంటున్నారు 28వ వచనంలో, నీవు సరిగా ఉత్తరం ఇచ్చేది, యు హావ్ ఆన్సర్డ్ కరెక్ట్లీ. ఆన్సర్ కరెక్టే ఇచ్చావు, కాకపోతే ఆన్సర్ తెలిస్తే మాత్రం సరిపోదు, ఇంకా ఏం చేయాలి? చూడండి 28వ వచనం.
అలాగూ చేయుము. ఆన్సర్ కరెక్టే, నీకు తెలుసు. నన్ను అడుగుతున్నావు కానీ నీకు తెలుసు ఆన్సర్ ఏంటో. కానీ నీ లోపల లోపిస్తున్నది ఒకటి ఉంది, ఏంటది? చేయడం. అలాగూ చేయుమని. ఇవన్నీ మనకు సందర్భం అర్థం కావడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగూ చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పారు. ఇదేంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా అంటున్నాడు అని ఆశ్చర్యం కలగాలి మనకు యాక్చువల్గా. ఎందుకు? యేసుప్రభువారు బోధించిన మిగిలిన సంగతులన్నీ పరిశీలిస్తే ఆయన ఏం అనుండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా. నా యందు విశ్వాసం ఉంచుము, మారు మనసు పొందము, అప్పుడు నీవు నిత్య జీవం పొందుకుంటావని అనాలి. కానీ అలా అంటున్నాడా? అట్లా అనట్లేదు. ఏం చెయ్యాలి అంటే నిజంగా చేసేదేదో చెప్తున్నాడు ఈయన. దట్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్ కదా. పైగా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పేది సరైంది అని కూడా మళ్ళీ అఫర్మ్ చేస్తున్నాడు కూడా. ఇక్కడ యేసుప్రభువారు ఏం చేస్తున్నారు, ఇది మనం నేర్చుకోబోయే రెండో విషయం. పాయింట్ నెంబర్ 1లో ఏం చేస్తున్నారంటే, సువార్త ఎట్లా పంచుకోవాలో యేసుప్రభువారు మనకు నేర్పిస్తున్నారు. అండ్ సువార్త పంచుకునేటప్పుడు అందులో ధర్మశాస్త్రాన్ని ఎట్లా వినియోగించాలో, ఎలా వినియోగించాలని దేవుడు ఉపదేశించాడో అలాగే వినియోగిస్తూ మనకు నేర్పిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని సువార్త ప్రకటనలో భాగంగా ఎలా వినియోగించాలి, దానివల్ల అసలు మనకు ప్రయోజనం ఏంటి అనేది మనకు తెలియజేస్తున్నాడు. ఎలాగంటే, ఈ వ్యక్తి నేను నా సొంత నీతి క్రియల చేత రక్షణను సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు కదా. ఆల్రెడీ నేను నిత్యజీవం పొందేసుకున్నాను, నేను నీతిమంతుని అనుకుంటున్నాడు. అందుకే తను తాను సమర్థించుకుంటూ నా పొరుగు వారెవరు అని మరో ప్రశ్న అడుగుతున్నాడు. అంటే మొదటి దాని సంగతి ఏంటి? రెండు ఉన్నాయి కదా, రెండు ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఒకటి దేవుని ప్రేమించాలి, ఇంకొకటి పొరుగువాడిని ప్రేమించాలి. తర్వాత ప్రశ్న ఎవరి గురించి అడుగుతున్నాడు? 29వ వచనం చూడండి, 29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న కోరి అతడు అవును గాని నా పొరుగువాడిని ఎవడని యేసును, అంటే ఫస్ట్ ఆజ్ఞ ఏం చేశానని అజ్యూమ్ చేసుకుంటున్నాడు. అయిపోయింది, నేను ఆల్రెడీ దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను. చాలా ఈజీ. దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదా ఎవరైనా ఎట్లా నిర్ధారించగలుగుతారు? అది దేవుడికి ఆ వ్యక్తికి సంబంధించిన విషయం కదా. ఎప్పుడైనా టెస్ట్ అంటే అది నిజంగా టెస్ట్ ఎప్పుడైతుంది? పొరుగు అనే విషయంలో ఖచ్చితంగా బయటపడుతుంది కదా. ఇంతకీ నా పొరుగువారు ఎవరు? అసలు పొరుగువారని నువ్వెవరు అనుకుంటున్నావు? అంటే అది నేను చేయట్లేదు అనుకుంటున్నావా? పర్టికులర్గా నాకు ఇది నా చేతి ఇది చెప్పించడానికి గల కారణం ఏంటి? మళ్ళీ చేయమని చెప్తున్నాను, నేను చేస్తలేనా? ఎవరు అసలు ఆ పొరుగువారు? ఎవరు? నేను ప్రేమించిన ఆ పొరుగువాడు ఎక్కడున్నాడు అసలు? ఎవరు అసలు ఆ పొరుగువారు? దేవుని ప్రేమించే విషయంలో నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ కాబట్టి రెండో దాని సంగతి చెప్పు అని అడుగుతున్నాడు. ఇందుకే యేసుప్రభువారు ఈ ధర్మశాస్త్రం ప్రస్తావన తీసుకురావడం వెనకాల మనం వెళ్తాం ముందుకి. ఇంకా యేసుప్రభువారు దానికి సమాధానంగా ఉపమానం మొత్తం చెప్తాడు. అక్కడికి వెళ్ళే ముందు మనం నేర్చుకోవాల్సిన ఈ రెండో విషయం ఒకటి ఉంది. అదేంటది? అసలు ధర్మశాస్త్రం ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? ఎందుకు ధర్మశాస్త్రం వైపు అతని దృష్టిని మళ్లిస్తున్నాడు, లేదా అటువైపుకి ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నాడు? ఆయన ఆలోచన ఏంటంటే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా విధేయత చూపించలేని స్థితిలో ఉన్నాడని అతను గుర్తించేలా చేయాలి. అతని పాప స్థితిని బట్టి, అతని భ్రష్టత్వాన్ని బట్టి ప్రభువు సన్నిధికి వచ్చి రక్షణ కోసము ఆయనను వేడుకునేలా చేయడం కోసము ధర్మశాస్త్రపు ఆజ్ఞల దగ్గర మొదలుపెట్టాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అవి చదివినప్పుడు ఏమర్థం కావాలి తనకి? నాలో ఈ నీతిని జరిగించడానికి వ్యతిరేకమైన నియమం ఏదో నాలో ఉంది, అందుకే నేను ఈ ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపించలేకపోతున్నాను, నేను లోబడలేకపోతున్నాను. నేను ప్రేమించాలనుకుంటున్నాను కానీ ప్రేమించలేకపోతున్నాను, మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఎందుకు? నా లోపల ఏముంది? పాప నియమం ఉంది అని తన సొంత భ్రష్టత్వాన్ని తాను గుర్తెరిగి ఆ విషయంలో దేవుని సహాయం కొరకు దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణాలు, గాడ్స్ స్టాండర్డ్స్, హోలీ స్టాండర్డ్స్, అవి ఎంత ఉన్నతమైనవో, అవి ఎంత గొప్పవో తెలియజేయడం కొరకు అతన్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? దేవుని ధర్మశాస్త్రం దగ్గరికి తీసుకెళ్తున్నాడు అనమాట. అంతేగాని నిజంగానే వాటికి లోబడడం ద్వారా ఎవరైనా రక్షించబడగలుగుతారా? ధర్మశాస్త్ర ఆజ్ఞలకు లోబడడం ద్వారా ఎవరైనా రక్షించబడగలుగుతారా? ధర్మశాస్త్ర ఆజ్ఞలకు లోబడడం ద్వారా ఎవరైనా రక్షించబడగలుగుతారా? రక్షించబడగలుగుతారు. కానీ ఎవరైనా లోబడగలుగుతారా?
నేను లోబడలేదు. నీకు అర్థమైందా? కంప్లీట్గా ఎవరైనా లోబడగలిగితే రక్షించబడతారు. కానీ అలా లోబడగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. గలతీయులకు రాసిన పత్రిక 3:24 ఒకసారి తీసి చూస్తారా? ఈ వచనాలు కొంచెం తీసి చూద్దాం మనం. గలేషియన్స్ 3:24, గలతీ 3:24. గలతీ 3:24. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ఆ ధర్మశాస్త్రం మనకి ఎవరంట? బాల శిక్షకుడు అంటే ట్యూటర్ కదా. అంటే మనల్ని చేయబట్టుకుని నడిపిస్తాడు. ఎక్కడికి? యేసుక్రీస్తునొద్దకు. చూస్తున్నారా వచనము? ధర్మశాస్త్రము బాల శిక్షకుడు, హీజ్ ఎ ట్యూటర్. దేనికి? మనల్ని ఎందుకు ఎక్కడికి నడిపిస్తాడు? మనల్ని ఎవరి దగ్గరికి నడిపిస్తాడంట? యేసుక్రీస్తునొద్దకు నడిపిస్తాడంట. ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాడట? నీతిమంతులుగా తీర్చబడడానికి. ఎలా నీతిమంతులుగా తీర్చబడడానికి? ధర్మశాస్త్రానికి లోబడేలా చేయడం ద్వారా, విశ్వాస మూలముగా. అది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాం, మనం చేయలేకపోతున్నాం కదా. మళ్ళీ అడిగిన ఈ ప్రశ్నలు ఆ వచనంలోనే ఉన్నాయి. ధర్మశాస్త్రం మనకి ఏంటి అసలు? బాల శిక్షకుడు, ఈజ్ ఎ ట్యూటర్ కదా. ఎవరి దగ్గరికి నడిపిస్తుంది ధర్మశాస్త్రం? మనల్ని క్రీస్తునొద్దకు నడిపిస్తుంది. ఎందుకు? నీతిమంతులుగా తీర్చబడడానికి. ఎలా? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఇది ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. సో దానికి ప్రాపర్గా వాడుతున్నాడు యేసుప్రభు. ఇవాంజలిజంలో వాడుతున్నాడు, కరెక్ట్గా వాడుతున్నాడు. దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు ఏంటో, ముందు ఆ హోలీ స్టాండర్డ్స్ ఏంటో, దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది చూపించినప్పుడు నువ్వు దానికి మ్యాచ్ అవుతున్నావా లేదా, నువ్వు అలాగే జీవిస్తున్నావా లేదా అని నువ్వు దేవునితో పోల్చుకోవడానికి, దేవుని ప్రమాణాలతో పోల్చుకుంటే అప్పుడు నీ నిజస్థితి ఏంటో నీకు తెలుసు. ఇది అద్దం వంటిది. అందులో చూసుకుంటే నీ నిజ స్వరూపం ఏంటో నీకు కనబడుతుంది. అందుకే దాన్ని చూపిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టి చూపిస్తున్నాడు. ధర్మశాస్త్రానికి మనం సంపూర్ణంగా విధేయత చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొండ మీద ప్రసంగంలోని మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయో? మనలో చాలా మంది నువ్వు హంతకుడివా అని అడిగితే ఏం మాట్లాడుతున్నావు అని కోపం కోస్తారు కదా. కానీ ప్రభు అడుగుతున్నాడు, హృదయమందు నీ సహోదరుడి పైన ఎప్పుడైనా అన్యాయంగా లేదా తప్పుగా కోప్పడ్డావా? అయితే నువ్వు హంతకుడివే. నువ్వు వ్యభిచారివా అని ఎవరైనా అడిగితే కూడా సేమ్ రెస్పాన్స్, అలాంటి రెస్పాన్స్ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, హృదయమందు మోహపు ఆలోచన చేసిన అది వ్యభిచారమే. యేసుప్రభు 5వ అధ్యాయం చివరిలో ఒక మాట అంటాడు, 5:48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని మన ట్రాన్స్లేషన్ లో ఉంది. కానీ ఇంగ్లీష్ లో యువర్ హెవెన్లీ ఫాదర్ యూ దేర్ ఫోర్ మస్ట్ బి పర్ఫెక్ట్. మస్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఉండాలి. వాడుక భాషలో ప్రాపర్గా తర్జుమా చేసినట్టు అనిపించింది. పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు, అందుచేత మీరు పరిపూర్ణులై ఉండండి. ఉండెదరు కాదు, ఉండండి. యు మస్ట్. కానీ మనకై మనం ఉండగలుగుతామా? పరిపూర్ణులుగా ఉండండి అని చెప్తున్నాడు, ఎందుకని? లేం కాబట్టి. ఇదే విషయాన్ని పౌలు యాకోబులు కూడా జ్ఞాపకం చేశారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. రిఫరెన్స్ రాసుకోండి కావాలంటే, నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్ల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఎన్ని తప్పిపోతే చాలట? ఒక్కటి తప్పిపోతే చాలు. గలతీ 3:10, గలేషియన్స్ 3:10, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అందరూ అంట. ఎవరైనా మిగిలారా? పర్ఫెక్ట్ గా ధర్మశాస్త్రాన్ని, యేసుక్రీస్తు ప్రభు తప్ప ధర్మశాస్త్రం అంతటినీ పాటించి నేను నీతిమంతుని అయిపోయిన వాడు, నేను ఒకడు ఉన్నాను అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. అందుకే పౌలు ఏమంటారు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తులని వ్రాయబడింది. అందులోనే రాయబడింది. ఇందులో ఉన్న వాటికి ఎవరైతే సంపూర్ణంగా విధేయత చూపించారో వారు శాపగ్రస్తులని అందులోనే ఉంది. కాబట్టి విధేయత చూపించని వాళ్ళందరూ శాపగ్రస్తులు. కాబట్టి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అతని జీవితాన్ని నిజంగా యథార్థంగా పరిశీలించుకుంటే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం వైపుకు పాయింట్అవుట్ చేశాడు అతని దృష్టిని.
ధర్మశాస్త్రంలో ఏముందో అతని చేతే చెప్పించాడు. దాన్ని ఒక అర్థంలాగా అతని ముందు పెడుతున్నాడు. నిజంగా యథార్థంగా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అతన్ని తాను పరిశీలించుకుంటే దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించే విషయంలో తాను ఎంతగా విఫలమయ్యాడో, ఎంత ఘోరంగా తప్పిపోయాడో అతనికి అర్థమవుతుంది. అప్పుడు యేసుప్రభు వారి పాదాలపై పడి నేను దేవుణ్ణి ఎలా తెలుసుకోగలను, ఆయన్ని నేను ఎలా నిజంగా ప్రేమించగలను యథార్థంగా అడగగలుగుతాను. ఏది? అది గుర్తిస్తే, తాను ఎటువంటి స్థితిలో ఉన్నాడో ముందు గుర్తిస్తే అప్పుడు యేసుప్రభు వారి పాదాల మీద పడుండేవారు. ఒకవేళ అతను అలా అనుంటే అప్పుడు యేసుప్రభు వారు ఏమనుండేవారు? నీ స్వనీతి విషయమై మారు మనసు పొంది నా ఇందు విశ్వాసం ఉంచము, నా గొర్రెలు నా స్వనం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పుండేవాడు. ఒకవేళ అతను అలాగా రెస్పాండ్ అయి ఉంటే. కానీ అయ్యాడా? అవ్వలేదు అతను. ఈ విషయం గురించి మరింత స్పష్టమైన మరో వాక్య భాగం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి ఉన్న వాక్య భాగం ఒకసారి తీసి చూడండి. ఇది గలేషియన్స్ 3:11. గలతీ 3:11 తీసి చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. అంటే అప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని గురించి. సో ఇట్ ఈస్ క్లియర్. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ధర్మశాస్త్రానికి లోబడిని విధేయత చూపించిన వాళ్ళందరి మీదకి ధర్మశాస్త్రం ఏమని ప్రకటిస్తుంది? శాపగ్రస్తులను ప్రకటిస్తుంది. ఆ శాపం నుంచి మనల్ని ఎవరు విడిపించారంట? 13వ వచనం చివర్లో క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాణ మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తులని వ్రాయబడినది కదా. సో ఒకవేళ అతను నిజంగా అతని స్థితిని యథార్థంగా గుర్తించి యథార్థంగా ఈ ప్రశ్న మళ్ళీ అడుగుంటే, నేను ఏం చేయాలి? నిజమే నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను, నిజమే నేను నా పొరుగువాణ్ణి ప్రేమించలేకపోతున్నాను, నాలో పాప సంబంధమైనది ఏదో ఒక నియమం ఉందని నేను గుర్తిస్తున్నాను, నేను పాపినని నాకు అర్థమవుతుంది, మరి దీని నుంచి నేను బయటకు ఎలా పడాలి, ఎలా నేను దేవుని యొక్క ఉగ్రత నుంచి తీర్పు నుంచి నేను తప్పించబడాలి అని నిజంగా అడుగుంటే ఒకవేళ అతను, అప్పుడు యేసు ప్రభువు వారు తన యందు విశ్వాసం ఉంచమని మారు మనసు పొందమని చెప్పుకునేవాడు. కానీ అది జరగకుండా కేవలం ఇది చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం మనకి ఈ రోజున ఎలా ప్రయోజనకరంగా ఉంది అంటే, ఇది రెండో విషయం మనం నేర్చుకుంటుంది. మనిషిని తన పాపం విషయమే ఒప్పింపజేస్తుంది. దేవుని న్యాయ విధుల విషయంలో మనం ఎంత ఘోరంగా తప్పిపోతున్నామో మనం రియలైజ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మనం కూడా సువార్త చెప్పేటప్పుడు తొందరపడద్దు. సువార్థీకరణ ఎలా చేయాలో యేసుక్రీస్తుని చూసి నేర్చుకోవాలి. చాలా మంది సువార్త చెప్పేటప్పుడు ఏం చెప్తుంటారు? యేసు నేను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ గురించి ఎంతో ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి ఆయనకని చెప్తుంటారు. నిజమేనా? జీసస్ లవ్స్ యూ అని చాలా చోట్ల రాస్తుంటారు కదా. మనందరం ఒకరికొకరిని చెప్పుకుంటే పర్వాలేదు, అది మీనింగ్ఫుల్. జీసస్ లవ్స్ యూ అనేది మనం అన్యులతో చెప్పచ్చా? అన్యులు అనే పదం కంటే అవిశ్వాసులతో చెప్పచ్చా? నిజానికి యేసు ఎవరిని ప్రేమించట్లేదు. ఎందుకు? ప్రేమించడానికి ఏ మనిషిలోనైనా ఏముంది? అసలు ఏం చూసి ప్రేమించాలి ఆయన? కాబట్టి అలా ఎవరైనా సువార్త చెప్తుంటే వారు వేరొక సువార్త ప్రకటిస్తున్నారు అని గుర్తించండి. మీరు అలాంటి మాటలు ఎవరితోటి చెప్పకండి. ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన పరిశుద్ధత గురించి చెప్పండి. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో చెప్పండి. అలా లేకపోతే ఆయన ఏం చేస్తాడో అది చెప్పండి. మొదటి వారి పాప స్థితిని వారు గుర్తిరగడానికి సహాయం చేయండి. దేవుని పరిశుద్ధత గురించి, ఆయన ఉగ్రత గురించి చెప్పండి. అప్పుడు మీరు ప్రకటించే సువార్త నిజంగా సువార్తగా వాళ్లకు కనబడుతుంది, వినబడుతుంది. వారు దాన్ని నిజంగా సువార్తలాగా అంగీకరించగలుగుతారు. అసలు నాకు ఏం అవసరమో అది తెలియకుండానే, తమకున్న అవసరతను వాళ్ళు గుర్తించకుండానే మనం చెప్పాలనుకున్నది ఏదో మనం చెప్పేస్తే అది వాళ్ళకి నిజంగా మంచి శుభవార్తలాగా వాళ్ళకి వినబడదు. ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, వెల్, ఫైన్, అంతా బాగానే ఉన్నానని అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి, నువ్వు చెప్పే వార్త సువార్తగా ఎందుకు వినబడుతుంది అతనికి? లేదు, నాకు ఒక గొప్ప అవసరత ఉంది, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను, దేవుని ఉగ్రత నా పైన నిలిచి ఉంది అని వాళ్ళు ముందు గుర్తించగలిగితే అప్పుడు దాంట్లో నుంచి తప్పించబడడానికి మనం చెప్పే ఆ వార్త నిజంగా సువార్తగా వాళ్ళకి వినబడుతుంది.
అప్పుడు వాళ్ళ ముందు రెండు దారులు ఉంటాయి. ఒకటి, ధర్మశాస్త్రపు శాపము నుండి మనం తప్పించబడాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి, అది ఒక దారి. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారని రోమా 3:24 ఉంటుంది. రెండవ మార్గం ఏంటి? ఇది తప్పుడు మార్గం. దేవుని కట్టడల స్థాయిని నీ స్థాయికి తగ్గించి, మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క కట్టడలు ప్రమాణాల స్థాయిని నీ స్థాయికి తగ్గించుకొని వాటిని నెరవేర్చగలనని అనుకొని నీ సొంత సత్క్రియలు నీతి క్రియలతో నువ్వే ప్రయాసపడటం. ధర్మశాస్త్రోపదేశకుడు రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు అతనికి సమరైన ఉపమానం చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? ఇతను ఏమనుకుంటున్నాడు? నేను నా పొరుగువాడిని నేను ప్రేమిస్తున్నాను అనుకున్నా. ఓ, ఈజ్ ఇట్? నిజమా? నువ్వు నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా అని అతను పరిశీలించుకోవడానికి దోహదపడేలాగి, ఇంకా స్టిల్ ట్రై అతనిలో ఉన్న పాప స్వభావాన్ని అతను గుర్తించేలా, అతను విఫలమవుతున్నాడు అని అతను గుర్తెరిగేలా, ఇంకా హెల్ప్ చేయడం కోసమే ఉపమానం. నిజంగా అతను పొరుగువాడిని ప్రేమించట్లేదు, కానీ అతను గుర్తించట్లేదు, ఒప్పుకోవట్లేదు. దానికోసం ఇంకొక ఇల్లస్ట్రేషన్ అనమాట, ఉపమానం చెప్తున్నాడు. అది మనం ఈరోజు చూడబోయే పాయింట్ నెంబర్ 2, రెండో విషయం. రక్షించబడిన ప్రతి విశ్వాసి సత్క్రియలు చేస్తారు. చాలా ప్రాక్టికల్గా మనల్ని మనం ప్రేమించుకోవడానికి బదులు పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటో యేసు ఈ ఉపమానం ద్వారా వివరించాడు. ఒకసారి ఉపమానం అంతా మళ్ళీ చదువుదామా? ఇంకొంచెం వివరంగా, జాగ్రత్తగా, మెల్లిగా మనం మళ్ళీ చదువుదాం. అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగడం అని ఎందుకు అంటున్నారు? యెరూషలేము కొంచెం పైన ఉంటుంది, యెరికో కొంచెం కింద ఉంటుంది. దారంతా కూడా రాళ్ల బాట, గుహలు, ఎక్కి దిగటాలు అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి గుహలు, ఎక్కి దిగటాలు, మలుపులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దొంగలు దాక్కోవడానికి, దాడి చేయడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి దారి అనమాట. సో పైనుంచి కిందకి దిగుతున్నారు కాబట్టి కొంచెం కాలు తప్పితే దొర్లుకుంటూ వెళ్ళిపోతారు, నడిచే అవసరం లేకుండా. కాబట్టి జాగ్రత్తగా నడవాలి కదా. వారు అతను బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు, ఫస్ట్ పర్సన్ ఎవరు? ముగ్గురు వెళ్తారు ఆ దారి గుండా. అందులో మొదటి వ్యక్తి యాజకుడు. ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాడు. అతన్ని చూచి ప్రక్కగా పోయాను. 32. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. రెండవ వ్యక్తి ఎవరు? లేవీయుడు. మూడవ వ్యక్తి అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అని. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. అవును, కానీ నా పొరుగువాడు ఎవడు అని ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు వారు చెప్పిన ఈ ఉపమాన సారాంశాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, నిజంగా అవసరతలో ఉండి నీ సహాయం కోసం చూసే వారందరూ నీ పొరుగువారే అని చెప్తున్నాడు. Our neighbor is any human being with a legitimate need whom we can help. ఇదే సత్యాన్ని యోహాను కూడా చాలా చక్కగా వివరిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు తీస్తారా? ఒకసారి తీసి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. ఫస్ట్ లెటర్ జాన్స్ ఫస్ట్ లెటర్ 3rd chapter 17th verse 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, ఇక్కడ కూడా వాళ్ళు చూస్తున్నారు కదా, a కామన్ వర్డ్. ఫస్ట్ ఇద్దరు 3:17. ఫస్ట్ ఎవరు? యాజకుడు, తర్వాత లేవీయుడు. వాళ్ళు చూసారు, వాళ్ళు కూడా చూశారు. కానీ అక్కడ గాయపడిన స్థితిలో ఉన్నాడు, ఇక్కడ లేమి కలిగిన స్థితిలో ఉన్నాడు. చూచియు అతని ఎడల ఎంత మాత్రమో కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. అంటే ఉందా దేవుని ప్రేమ? వాళ్ళు లేదు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆ దగ్గరికి వెళ్ళి అయ్యయ్యో అనేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, అది ప్రేమ చూపించడమా? కాదు అంటున్నాడు. అంతేగాని అని అనకూడదని చెప్పట్లేదు. అట్లా అనొచ్చా? అనకూడదా? అనొచ్చు. అయ్యో అలా జరిగిందా, అరే రే రే ఎంత పని అయింది, ఇట్లాంటివన్నీ అనొచ్చు. కానీ అని ఊరుకోవద్దు, చేయాలి కూడా. ఏమన్నా
వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి, వాళ్ళని రెస్క్యూ చేయాలి, అవసరమైంది ఏదో మనము చేయాలి. ఎవరు కూడా తమ సత్క్రియల ద్వారా రక్షించబడలేరు, కానీ రక్షించబడిన వ్యక్తి సత్క్రియలు చేస్తాడు. సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలన్న కోరిక, నూతన వాంఛ ఒక విశ్వాసిలో ఉంటుంది. పొరుగువాడిని ప్రేమించడం గురించి ఒక 3 ప్రాముఖ్యమైన సంగతుల మీద పంచుకుంటాను క్విక్గా. అందులో మొదటిది, అవసరతను బట్టి ప్రేమ వ్యక్తపరచాల్సిన విధానం కూడా మారుతుంది. అవసరతను బట్టి ప్రేమ వ్యక్తపరచాల్సిన విధానము మారుతుంది. సమరయుడు గాయపడిన యాత్రికుడి దగ్గరికి వెళ్ళి, అరే రే రే రే, ఈరోజు దేవుడు నా చేతికి ఒక పాపిని, ఒక ఆత్మను ఒంటరిగా చూపిస్తున్నాడు అంటే నేను ఏం చేయాలి? ఇమ్మీడియట్గా నేను తెచ్చుకున్న కరపత్రం తీసుకెళ్ళి అతనికి ఇచ్చి అతనికి గాస్పెల్ చెప్పాలి ఇప్పుడు అని అనుకున్నాడు సమరయుడు. ఇదిగో ఈ కరపత్రం తీసుకొని చదువుకో, బాగుంటుంది అని చెప్పాడా? ఒకవేళ సమరయుడు క్రైస్తవుడైనా ఆ పని తర్వాత చేయాలి, ఇప్పుడు కాదు కదా. అలా చేయడము తప్పు కాదు, అది కూడా ప్రేమతో చేసే పని. నిజంగా అతనికి సువార్త అవసరమా? అది కూడా అవసరమే, అన్నిటికంటే గొప్ప అవసరం అదే. కానీ ఇప్పుడు అవసరమా? ఇది దానికి ఆ సమయము. అవసరతకు తగినట్లుగా మన ప్రేమను వ్యక్తపరిచే విధానము మారాలి. నిజంగా ప్రేమించే వ్యక్తి మొదట చేయాల్సింది అతని గాయాలకు కట్టుకట్టాలి, వైద్యం అందించాలి, అతని వేరొక చోటికి తీసుకెళ్ళాలి. అలా అతను కాస్త కోలుకున్న తర్వాత అతని ఆధ్యాత్మిక అవసరతల విషయంలో కూడా అతనికి సహాయం చేసే ప్రయత్నము చేయాలి. అప్పుడు అతను కూడా ఏం చేయగలుగుతాడు? వినగలుగుతాడు. ఆమీ కార్మైకల్ అనే మిషనరీ భారతదేశానికే వచ్చింది సువార్త ప్రకటించడానికి. ఆమె వచ్చి ఎంతో ప్రయాసపడి ఇల్లు లేని వారికి నివాసం ఏర్పరిచింది, భోజనం లేని వారికి భోజనం పెట్టింది, విధవరాలను చేరదీసింది, అలా ప్రభు పనిని జరిగించింది. ఒకసారి ఒక వ్యక్తి ఆమెకి కొంత డబ్బు విరాళంగా ఇచ్చి ఈ డబ్బును ఇవ్వాలనుకుంటున్నాడు, ఈ డబ్బును భవనాలను కట్టడానికి ఉపయోగించకూడదని చెప్పాడంట. అంటే అప్పుడున్న మేజర్ నీడ్ అదే. చాలా మంది వెలివేయబడిన వారు ఉన్నారు సమాజం నుంచి, వాళ్ళ కోసమని షెల్టర్ అవసరం అనమాట. సో ఆమెకు వచ్చే ఫండ్స్ దానిపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ దానికోసం అయితే ఖర్చు పెట్టద్దు అంటే అతని ఆలోచన వేరే ఉంది, ఇచ్చే డోనర్ యొక్క ఆలోచన వేరేగా ఉంది, ఖర్చు పెట్టద్దు అని చెప్పాడు. కానీ ఆమె దానికి ఆన్సర్ చెప్పిన సమాధానం చాలా అద్భుతమైంది. వారి దేహాల నుండి వారి ఆత్మలను బయటికి తీసి వారి ఆత్మలకు మాత్రమే సువార్త ప్రకటించడం సాధ్యపడదు, కాబట్టి మీ డబ్బులు మీరు తీసేసుకొని నాకు వద్దని చెప్పింది. మళ్ళీ చెప్తున్నా, వారి దేహాల నుండి వారి ఆత్మలను వేరుపరిచి వారి ఆత్మలకు మాత్రమే సువార్త ప్రకటించడము సాధ్యపడదు, కాబట్టి మీరు ఇవ్వదలుచుకోకపోతే మీ డొనేషన్ నాకు వద్దు. నిజమే కదా? వాళ్ళు అప్పుడున్న నీడ్ని మనం అడ్రస్ చేయకుండా మనం సువార్త ఎట్లా చెప్తాము? వాళ్ళకి ఆహారం లేకుండా వాళ్ళు అలమటిస్తున్నప్పుడు, నీడ లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నప్పుడు దానికి ఏ ఏర్పాటు చేయకుండా, సహాయం చేయకుండా, అంటే వారు భౌతికంగా పడుతున్న అవస్థల నుండి వారిని కాపాడకుండా వారికి సువార్త ప్రకటించడం నిజంగానే సాధ్యపడదు చాలాసార్లు. సమరయుడు ఈ గాయపడిన యాత్రికుని చూసి మొదట అతనున్న పరిస్థితిని బట్టి అతనికి సహాయం చేయడం ద్వారా అతని ప్రేమను వెల్లడిపరిచాడు. ఇక ఇలా అన్నాం కదా అని చెప్పి బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవాలి కదా. సోమరిపోతుగా రోడ్డు పక్కన కూర్చున్న ప్రతి వ్యక్తికి డబ్బులు ఇస్తూ పొమ్మని కాదు. ఎందుకంటే వాడు తాగుబోతు అయి ఉండొచ్చు, వాడు ఆ డబ్బులన్నీ మీరు దానం చేసిన దాంతో సహా అన్ని దుర్వ్యసనాలకు ఖర్చు పెడుతూ ఉండొచ్చు. అలా పనిచేయని సోమరులను, దుర్వ్యసనాలపై డబ్బులు తగలేసే వారిని, మళ్ళీ చెప్తున్నాను, అలా పనిచేయని సోమరులకు డబ్బిచ్చి దుర్వ్యసనాలపై డబ్బులు తగలేసే వారికి సహాయం చేసేవారిని మూర్ఖులు అని బైబిల్ చెప్తుంది. ఎందుకు? యూఆర్ వేస్టింగ్ యువర్ మనీ, యూఆర్ నాట్ గుడ్ స్టీవర్డ్స్. దేవునికి డబ్బులు ఎందుకు ఇచ్చాడు? నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి. ఎవరికి పడితే వాళ్ళకి తెగవద్దు, కనబడిన వాళ్ళందరికీ ఇచ్చేయడానికి, చేసుకుంటూ వెళ్ళడానికి కాదు. అలాంటి వారికి డబ్బులు ఇవ్వడం ద్వారా మనం సహాయం చేస్తున్నామని మనం అనుకుంటాము. నిజంగా సహాయం జరుగుతుందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి మాత్రం మనము ఆలోచనే చేయము అసలు. అలాంటి వారికి ఎలా సహాయం చేయొచ్చు? రీసెంట్గా చాలా కాలం క్రితం ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఒక రీల్. వాకింగ్ ట్రాక్ పక్కన ఒక అతను కూర్చొని అడుక్కుంటుంటే అతను ఏం చేస్తాడు? డబ్బులు తీసాడు ముందు పర్సులో చేద్దామని, కానీ మళ్ళీ ఆగిపోయి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ కూర్చుని అతను కూడా అలా చూస్తూ ఉంటాడు, ఇదేంటి ఇతను వచ్చి వేయబోయాడు కానీ పెద్ద నోటే కానీ వెళ్ళిపోతున్నాడు అని చూస్తూ ఉంటే అతను మళ్ళీ వస్తాడు. ఏం తీసుకొని వస్తాడు? వాటర్ బాటిల్స్ కేసు తీసుకొని వస్తాడు, పెద్దది తీసుకొచ్చి అక్కడ పెడతాడు అనమాట. పెట్టి వెళ్ళిపోతాడు, ఏం చెప్పాడు, ఏం మాట్లాడు, పెట్టి వెళ్ళిపోతాడు. ఆ వాకింగ్ ట్రాక్ లో వెళ్ళే వాళ్ళందరూ అతని దగ్గర ఒక బాటిల్ తీసుకొని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అతను ఏం చేస్తున్నాడు? అతనికి పని నేర్పిస్తున్నాడు.
నువ్వు ఇలా కూర్చొని అడుక్కోనక్కర్లేదు, ఇక్కడే కూర్చొని కూడా నువ్వు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తున్నాడు. సమరయుడు సహాయం చేసిన వ్యక్తి కేసు వేరు ఆబ్వియస్ గా. ఇతను ఆ అడుకునే వ్యక్తి వంటివాడో, తాగుబోతో, పని చేయడానికి నిరాకరించే సోమరిపోతో కాదు. కాబట్టి అతని అవసరతకు తగిన విధంగా సమరయుడు వెంటనే స్పందించి అతనికి సహాయం చేశాడు. విషయం ఏంటంటే, ప్రేమ వివేచనతో స్నేహం చేయాలట. ప్రేమ ఏం చేయాలి? వివేచనతోటి స్నేహం చేయాలి. యూ మస్ట్ ఆల్సో హ్యావ్ డిజర్న్మెంట్ అలాంగ్ విత్ లవ్. ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు, మూర్ఖంగా కూడా నువ్వు ప్రేమించే అవకాశము ఉంది. అలా చేయకూడదు. జ్ఞానయుక్తంగా వివేచన కలిగి ప్రేమతో సహాయం చేసే వరంగా మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ సందర్భంలో ఆ ధర్మశాస్త్రోపదేశకునికి అతని స్వనీతి అనే పాపం విషయమే అతను రియలైజ్ అయ్యేలాగా చేయడం కోసం ఈ ఉపమానం చెప్పడం ద్వారా ఏం చేస్తున్నాడు? అతనికి సహాయం చేస్తున్నాడు. సమరయుడు ఆ గాయపడిన వ్యక్తికి సహాయం చేసినట్టు యేసుప్రభు వారు కూడా ఇతనికి ఏం చేయాలని ట్రై చేస్తున్నాడు? హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నాడు, అతని నిజస్థితిని అతను గుర్తించేలా. అయితే ప్రేమ ఎప్పుడు ఇలా తీయగానే ఉంటుందని అనుకోవడానికి కూడా వీల్లేదు. కొన్నిసార్లు చేదుగా కూడా ఉంటుంది. ప్రేమ గద్దిస్తుంది, సరిచేస్తుంది, తప్పుదిద్దుతుంది అని కూడా బైబిల్ చెప్తుంది. సమగ్రంగా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి. రెండవ విషయము, అవసరతను బట్టి ప్రేమ వ్యక్తపరచాల్సిన విధానం మారాలి. రెండవది, ప్రేమ సాకులను అధిగమించి క్రియల్లో వ్యక్తపరచబడుతుంది. సాకులను అధిగమించి, నిజమైన ప్రేమ సాకులను అధిగమించి క్రియల్లో వ్యక్తపరచబడుతుంది. స్పర్జన్ అంటాడు, ఐ నెవర్ న్యూ ఎ మ్యాన్ రిఫ్యూజ్ టు హెల్ప్ ద పూర్ హూ ఫెయిల్డ్ టు గివ్ అట్లీస్ట్ వన్ అడ్మైరబుల్ ఎక్స్క్యూజ్. కనీసం ప్రశంసించదగ్గ, అభినందించదగ్గ ఒక్క కారణం కూడా ఉండదట. అంటే సహాయం చేయకుండా తప్పించుకోవడానికి మంచి అభినందించదగ్గ కారణాలు చాలా మంది చెబుతుంటారు. ఈ ఉపమానంలోని యాజకుడు లేవీయుడు ఎందుకు ఆ రోడ్డు పక్కన వ్యక్తికి సహాయం చేయలేదో చెప్పబడిందా? చెప్పబడలేదు. కానీ ఖచ్చితంగా వారు ఆగి సహాయం చేయలేకపోవడానికి వాళ్ళ దగ్గర కూడా కారణాలు ఉండుంటాయా? ఉంటాయి. ఎందుకుండవు? ఆ వ్యక్తిని ఆ స్థితికి తీసుకొచ్చిన దొంగలు తమకు కూడా ఏదైనా హాని కలిగజేస్తారేమో అని భయపడి అర్జెంటుగా అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుండొచ్చు. ఏదో అర్జెంట్ పని మీద వెళ్తూ ఉండొచ్చు. త్వరగా వచ్చేస్తామని ఇంటి దగ్గర వారికి చెప్పొచ్చుండొచ్చు. ఆలస్యం అయిపోతుందని హడావిడిగా వెళ్తుండొచ్చు. వాళ్ళ మనస్సాక్షులకు నచ్చ చెప్పుకోవడం కోసము చిన్న ప్రార్థన కూడా, దేవా మేము అని, దేనికి? వాళ్ళ మనస్సాక్షులకు నచ్చ చెప్పుకోవడం కోసం ఏదైనా చిన్న ప్రార్థన వెళ్తూ వెళ్తూ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయిండొచ్చు. నిజంగా యథార్థంగా కూడా కొన్నిసార్లు మనం సహాయం చేయలేకపోవచ్చు, నిజమే. ఇప్పుడు రాత్రిపూట ఆడపిల్ల ఎవరైనా బండి నడుపుకుంటూ వెళ్తుంది, దారిలో కార్ బ్రేక్ డౌన్ అయ్యి ఒక వ్యక్తి లిఫ్ట్ అడుగుతున్నాడు. ఆమె ఆగి ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడం అంత సేఫ్ అవునా కాదా? కాదు. సో ఇలా లెజిటిమేట్ రీజన్స్ వల్ల సహాయం చేయలేకపోవడం గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అలాగే యేసుప్రభు రోజుల్లో వ్యక్తిగతంగా ఎవరినైనా కలిస్తేనే వారి అవసరతను తెలుస్తాయి, అవునా? ఆ రోజులకి ఈ రోజులకు చాలా తేడా ఉంది. ఎక్కడో భూకంపం వచ్చిందని, ఇంకెక్కడో తుఫాన్ వచ్చిందని, ఇంకెక్కడో కరువు వచ్చిందని క్షణాల్లో వార్తలు తెలుస్తుంటాయి మనకి. ప్రపంచవ్యాప్తంగా జరిగేవి ఎన్నో తెలుస్తున్నాయి. ప్రతిసారి ప్రతి చోటికి వెళ్ళి మనం సహాయం చేయగలుగుతామా? అట్లా కూడా చేయలేము మనం కదా. అలాగని ఎవ్వరికీ ఏ సహాయం చేయకుండా కూడా ఉండకూడదు. మనకు పరిచయమైన, మనకు ఎదురైన వ్యక్తులు ఎవరైనా అవసరతలు ఉంటే, లెజిటిమేట్ రీజన్స్ ఉంటే తప్ప సహాయం చేయడానికి వెనకాడొద్దు. మనకు మనమే ఏవో సాకులు చెప్పుకుంటూ మన బాధ్యతను విస్మరిస్తూ ఉంటాం చాలాసార్లు. ప్రేమ వాటన్నిటినీ అధిగమించి నిజంగా మన క్రియల్లో మన ప్రేమ వ్యక్తపరచబడాలి. మూడవది, చిన్నది, ప్రేమ ఖర్చుతో కూడుకున్నది. లవ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఈ సమరయుడు తన సమయాన్ని ఖర్చు చేశాడు, తన ప్రయాసను ఖర్చు చేశాడు. బహుశా అతని గాయాలు కట్లు కట్టడం కోసం అతని వస్త్రాల్లో కొన్ని మొక్కలను చించుండొచ్చు. అతని గాడిద పైన ఆ గాయపడిన వ్యక్తి వెళ్తుంటే ఇతను నడుచుకుంటూ వెళ్ళుండొచ్చు. 2 దేనారములు ఇచ్చాడని చెప్పాడు. 2 దేనారములు అంటే 2 రోజుల కూలి అతని కోసం ఖర్చు పెట్టాడు. ఇంకేదైనా ఇవ్వాల్సి వచ్చినా నేను మళ్ళీ ఆన్ ద వే బ్యాక్ తిరిగి వెళ్ళేటప్పుడు నేను దాన్ని ఇచ్చేస్తాను, కానీ ఇతను మాత్రం పూర్తిగా కోలుకునేలాగా ట్రీట్ చేసి పంపించమని అక్కడ పూటకుల వాడితో చెప్తూ ఉన్నాడు కదా. ఎంతో దాతృత్వంతో తన ధనాన్ని, సమయాన్ని ఏ కంప్లైంట్స్ లేకుండా, సనగకుండా, గునకుండా ఇవ్వగలిగాడు. సో ప్రేమ ఏం చేస్తుంది? ఖర్చు పెడుతుంది, ఖర్చుతో కూడుకున్నది. సో బాగుంది. ప్రేమ, సహాయం, కనికరం, ఇంతేనా? ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోగలిగింది ఇంతేనా? ఓ ఇంతే అయితే అసలు మనకి అసలు విషయం ఇంకా అర్థం కానట్టే. ఎందుకో తెలుసా? అసలు ఇది దేనికి సమాధానంగా చెప్తున్నాడు యేసు ప్రభు? కరెక్ట్. ఈ వాక్య భాగం మొదలైంది ఎక్కడ? అసలు నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేను ఏం చేయాలని అతను అడిగిన ప్రశ్నకి ఇదే జవాబు. ఇదంతా కింద ఎక్స్ప్లెనేషన్ అంతా.
ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమనుకుంటున్నాడు అంటే, నేను నా పొరుగు వారిని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు. నిజంగా అతను ఆ పని చేస్తున్నాడో లేదో పరిశీలించుకోవడం కోసం యేసుప్రభువారు ఈ ఉపమానము చెప్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఉపమానం అసలు సమరయుడి గురించేనా? కాదు, ఆ యాజకుడు లేవి గురించి. మీరు ఆలోచిస్తున్నారా? ఆ యాజకుడు లేవి ఆ పాత్రను రిజంబుల్ చేస్తుంది ఎవరు? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, ప్రశ్న అడుగుతున్న ధర్మశాస్త్రోపదేశకుడు. అతను రిజంబుల్ చేస్తున్న యాక్చువల్ క్యారెక్టర్స్ ఆ యాజకుడు, ఆ లేవి. వాళ్ళకి కాంట్రాస్ట్ లో ఈ గుడ్ సామరిటన్ గురించి చెప్తున్నాడు. ఆ గుడ్ సామరిటన్ లేదా, సమరిటన్ అని ఉంది. ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది కాబట్టి చాలా మందికి స్టోరీ పేరే గుడ్ సామరిటన్. కానీ యాక్చువల్గా చెప్తుంది ఎవరి గురించి? ఆ యాజకుడు లేవీడి గురించి చెప్తున్నాడు. సో మనం సమరయుడి నుంచి ఏం నేర్చుకోవాలో అవన్నీ చూసి వదిలేసాం మనకు అక్కడితోటి. వి హావ్ మిస్ ద హోల్ పాయింట్. నిజంగా అతను ఆ పని చేస్తున్నాడో లేదో, ఏది పొరుగువాడిని ప్రేమించే పని చేస్తున్నాడో లేదో పరిశీలించుకోవడం కోసం యేసుప్రభువారు ఈ ఉపమానము చెప్తున్నాడు. ఎవరు నా పొరుగువాడు? చేయట్లేదు, వీళ్ళు కూడా ఏం చేయట్లేదు, అది చెప్పడం కోసమే. అందుకే చెయ్యి అని అన్నాడు కదా, చేయము, అలాగూ చేయము అని పైన చెప్పాడు. అంటే నేను చేస్తలేనా? ఎవరు అసలు ఆ పొరుగువాడు? నేను సహాయం చేయకుండా, నేను ప్రేమించకుండా మిగిలిన వాడు ఎవడు వాడు అని అడిగితే ఉపమానం చెప్పి తర్వాత కూడా మళ్ళీ చివరిలో నీవు కూడా వెళ్ళి అలాగూ చేయము, మళ్ళీ చెయ్యు అని చెప్తున్నాడు. నువ్వు చేయట్లేదు యాక్చువల్గా. ఆ కొర ప్రాణంతో కొట్టుకుంటున్న యాత్రికుడు గురించి ఆలోచించండి. ఎవరైనా వచ్చి అతనికి సహాయం చేస్తేనే బ్రతుకుతాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని చూడంగానే ప్రాణాలు లేసి వచ్చినట్టు ఉంటుంది అతను కదా. నాకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఫైనల్ గా ఈ దారిలో వస్తున్నాడు. ఎవరా ఫస్ట్ వ్యక్తి? యాజకుడు. యాజకుడు అంటే దేవుని సేవకుడు, ప్రజల పాపముల నిమిత్తం బలులు అర్పించేవాడు, అందరికంటే నీతిమంతుడు అయి ఉంటాడని, ఆత్మీయ విషయాలలో అందరికీ మాదిరికరంగా ఉంటాడని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది జనరల్గా. పాత నిబంధన ధర్మశాస్త్రం పైన మంచి పట్టు ఉంటుంది. అలాగే అందులోని నియమాలకు అనుగుణంగా జీవించడానికి సమర్పించుకున్న వ్యక్తి కూడా అయి ఉండాలి. ఆ ధర్మశాస్త్ర విధుల్లో ఒకటి చూపిస్తాను, నేను ఎక్కువ చూపించను. లేవియాకాండం 19:34 తీసి చూడండి ఒకసారి. లేవియాకాండం 19:33-34, 33 and 34. ఇక్కడ ఒక పరదేశ గురించి, ఫారినర్ గురించి మాట్లాడుతున్నాడు. అతనితో ఎట్లా వ్యవహరించాలి, ఒక ఫారినర్తో ఎట్లా నడుచుకోవాలి అనేది చెప్తున్నాడు అనమాట. మీ దేశమందు పరదేశం మీ మధ్య నివసించినప్పుడు వారిని ఏం చేయకూడదు? వాడిని బాధింపకూడదు. 34, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాళ్ళ వలె ఎంచవలను, నిన్ను వలె వాణిని ప్రేమింపవలను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటుంది, నేను మీ దేవుడినైనా. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోద్దు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు మర్చిపోద్దు. నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. యూదా మతానికి చెందినవాడా? ఇజ్రాయేల్ జనాంగానికి చెందినవాడా? కాదు. అయినా నువ్వు ఎట్లా ప్రేమించాలి అతన్ని? నిన్ను వలె అతన్ని కూడా ప్రేమించాలి. పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను. ఇదే చర్చ్ గురించి మనం ఏదో చర్చ్లో ఎట్లా ఎగ్జిస్ట్ అవ్వాలి, ఫంక్షన్ కొత్తగా నేర్చుకుంటున్నాం, కొత్త నిబంధనలు అనుకుంటే పొరపాటే. ఇదిగో పాత నిబంధనలు ఉంది. మీలో పుట్టిన వాని వలె. when we say we are all brothers and sisters, నిజంగా మనమందరం ఒక తల్లికి పుట్టిన పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెల్లాగానే మనమందరం ఒకరినొకరము ఎంచాలి, ప్రేమించాలి అనేది ఎక్కడుంది? లేవియాకాండంలోనే ఉంది. నిర్గమ 23:4-5 ఇలా ఉంది. నేను చదువుతున్నాను, వినండి. ఇక్కడేమో నీ శత్రువు గురించి, ఇదేమో పరదేశం గురించి. ఇప్పుడు శత్రువు గురించి. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎట్లా అగత్యముగా, అంటే ఖచ్చితంగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించవాలి. ఎవరిది? స్నేహితుడి కాదు, శత్రువుది. శత్రువుకి ఏమైనా అయిందా? వాడేమైనా కింద పడ్డా, గాయపడ్డా, అప్పుడు వాడు ప్రాణం పోతుందా, వెళ్ళి కాపాడాలా? అదంతా చాలా దూరం. అది అంత దూరం కాదు. వాడి గాడిదకి ఏమైనా అయినా సరే, ఎద్దు ఎక్కడైనా తప్పిపోతే నీ కంట్లో పడితే తీసుకెళ్లి జాగ్రత్తగా అతనికి ఖచ్చితంగా అగత్యముగా తీసుకొని పోయి నువ్వు అతనికి అప్పచెప్పు. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండటం చూచి, పైన ఏదో బరువు పడిపోయింది గాడిద పైన, దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొని నీకు ఇష్టం లేదు. ఆ గాడిదను తప్పించడము, బరువు కింద నుంచి తప్పించడం నీకు ఇష్టం లేదు. అనుకొని అగత్యముగా వానితో కలిసి దానిని విడిపింపవాలి. అంటే గాడిద గురించి ఇంత కన్సర్న్ చూపిస్తుంటే మనిషి గురించి ఇంకెంత కన్సర్న్ ఉండాలి నీకు? ఇంకెంత ఎక్కువగా నువ్వు తోటి పొరుగువాడిని నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. ఇదంతా ఎవరి గురించి అవుతున్నాం మనం?
ఇదంతా చదివి తెలిసి ఉన్న యాజకుడు గురించి చదువుతున్నాం. ఆ యాజకుడు కూడా నిజంగానే ఆ గాయపడిన వ్యక్తికి సహాయం చేసి ఉండాలి కదా. ఇది నిజంగానే అతను దేవునికి చెందినవాడై ఉంటే, నిజంగానే ధర్మశాస్త్రానికి విధేయత చూపించేవాడైతే, గాడిదనే విడిపించాలని, ఖచ్చితంగా విడిపించాలని చెప్తుంటే మనిషి విషయంలో మరీ ఎక్కువగా వారిని విడిపించేవారిగా, వారికి సహాయం చేసేవారిగా ఉండాలని మనం అర్థమవుతుంది కదా. ఇవన్నీ తెలిసిన యాజకుడు ఆగి ఆ గాయపడిన యాత్రికుడికి సహాయం చేశాడు? మరి చేయలేదు. ఆ గాయపడిన వ్యక్తి యొక్క ఆశ నిరాశ అయింది. అయితే మళ్ళీ ఇంకో వ్యక్తి వస్తున్నాడు ఆ దారిలో. ఈసారి ఎవరు? లేవీయుడు. అంటే లేవీయులకు యాజకులకు సహకరించే లేవీ గోత్రికులు. ఇతనికి కూడా ధర్మశాస్త్రం బాగా తెలిసే ఉంటుంది, కానీ ఇతను కూడా అవసరతలో ఉన్న వ్యక్తిపై కనికరం చూపించడానికి నిరాకరించాడు. వీరిద్దరికీ దేవుని ధర్మశాస్త్రం తెలుసు. ఇద్దరు మత సంబంధమైన వాటిని ఖచ్చితంగా ఎంతో నిష్ఠతో ఆచరించేవారే, కానీ నిత్య జీవానికి అనర్హులని వారు దాటి వెళ్ళిపోవడాన్ని బట్టి రుజువుపరిచారు. ఎందుకంటే వారిలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమలో వారిలో ఉంటే అది ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడంలో భాగంగా వారు చేసే సత్క్రియల ద్వారా రుజువుపరచబడేది. ఇప్పుడు ఈ ఉపమానంలోని అసలు ట్విస్ట్ ఎవరు? సమరయుడు, మూడో వ్యక్తి. సమరయుడు సహాయం చేయడానికి వస్తాడు. యూదులకు సమరయులకు మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరం మనకు తెలుసు. అప్పటికే వాళ్ళు బద్ధ శత్రువులు. అయినా ఈ సమరయుడు ముందుకు రావడం గాయపడిన వ్యక్తి కూడా చాలా విచిత్రంగా అనిపించుంటది కదా. ముందెళ్ళిన వాళ్ళు ఎవరు? యాజకుడు, తర్వాత లేవీయుడు. అసలు ఈ సమరయుడు చూడంగానే, అతని వేషధారణ, అతని భాష అవన్నీ చూడంగానే హోప్స్ అన్ని పోయి ఉంటాయి. అసలు నావాడే నాకు సహాయం చేయలేదు, ఇతని దగ్గర నుంచి నేను ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాను? కానీ అతని దగ్గరకు వచ్చి చూసి జాలిపడి ఇదంతా చేస్తుంటే, కట్లు కట్టడం అంతా చేస్తుంటే, అది ఆ సమరయునికి, ఆ గాయపడిన వ్యక్తికి నిజంగా ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంటది కదా. అతని గురించి చెప్పబడిన మాటలు చూడండి, 33-34 వచనాల్లో, 33 and 34 verses. 33. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి, ఈ జాలి కంపాషన్ లేకపోయింది కదా ఆ ముందున్న వాళ్ళకి. తర్వాత ఏం చేశాడు? నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. ఎట్లా కట్టుండొచ్చు? కట్లన్నీ క్యారీ చేయరు కదా యూజువల్గా. మేబీ అతని బట్టల్లోనే కొంత ముక్కలు చించి కట్లు కట్టుండొచ్చు. అంతేకాకుండా అతను ఇంకా ఏం చేస్తున్నాడు? తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. పూటకుల్ల వారు ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తారు, అందులోనూ వేశ్యలు ఉండే చోట, దారి దోపిడీ దొంగలు ఉండే చోట్ల. అలాంటి చోట్ల వీళ్ళు కూడా దోచుకుంటారు అనమాట. అయినా ఈ గాయపడిన వ్యక్తికి వైద్యం అవసరం, నీడ, ఆహారం, విశ్రాంతి అవసరం కాబట్టి ఇక తప్పదు. ఆ రాత్రికి అతను కూడా అక్కడే ఉండి 35వ వచనం, మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకులవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. మరో విధంగా చెప్పాలంటే ఆ సమరయుడు ఆ పూటకులవానికి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు కదా. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అతని దాతృత్వానికి లేదా ఉదారత్వానికి అవధులు లేవు. తన కోసం చూడండి జాగ్రత్తగా, తన కోసం తాను ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం కూడా అంతే శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇది నిజంగా నిన్నువలె నీ పొరుగు అని ప్రేమించడం. అటువంటి క్రీస్తు ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కానీ ఆ ధర్మశాస్త్రోపదేశకులు అటువంటి ప్రేమ లేదని అతనికి తెలియజెప్పాలనే యేసుప్రభువారి ఉపమానము చెప్తున్నారు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు, యాజకుడు, లేవీయుడు వారు దేవునికి చెందిన వారమని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి వారి క్రియల వలన వారి నిజమైన ఆధ్యాత్మిక స్థితిని బయట పెట్టుకుంటున్నారు. వారు ఎన్నడూ దేవుణ్ణి ప్రేమించలేదు, పొరుగు వారిని ప్రేమించలేదు. ఇక్కడ కాస్త ఆలోచించాలి. ఈ ఉపమానంలో యేసుప్రభువారు యాజకుడికి, లేవీయుడికి కాంట్రాస్ట్ లో ఒక సమరయుడిని పెట్టడం ఉద్దేశపూర్వకంగానే చేశాడు. ఇంకొక యూదుని పెట్టుండొచ్చు కదా, ఎందుకు సమరయుడిని పెట్టాడు కాంట్రాస్ట్ లో? దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. నేను నా పొరుగువాడిని ప్రేమిస్తున్నానని అనుకుంటున్న ధర్మశాస్త్రోపదేశకుడు తర్వాత యేసుప్రభువారు అడిగిన ప్రశ్నకు కనీసం అతన్ని సమరయుడు అని చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. 36వ వచనం చూడండి, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడగగా అతడు ఏమని చెప్పుండాలి? అసలు సమరయుడే అని చెప్పుండాలి, కానీ చెప్పాడా?
ప్రేమిస్తున్నావు నువ్వు నీ పొరుగువాడిని? నిజంగానే ప్రేమిస్తున్నావు నీ పొరుగువాడిని? వాడి పేరు తీసుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదే. ఇక్కడ కాస్త ఆగి నీ పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం ఆగి పరిశీలించుకుందాం. నీ పొరుగువాడిని ప్రేమించకుండా నిన్ను అడ్డుకుంటుంది ఏంటి? కులమా? ఎప్పుడైనా నీ పొరుగువాడు నీ కులం వాడు కాడు కాబట్టి సహాయం చేయడానికి నిరాకరించావా? అతనికి మేలు చేసే అవకాశం ఉండి కూడా చేయకుండా విరమించుకున్నావా? ఆస్తిపాస్తులు నీ పొరుగువాడిని ప్రేమించే విషయంలో అడ్డుగా నిలిచాయా ఎప్పుడైనా? నీ పొరుగువాడు బీదవాడు కాబట్టి అతను నిర్లక్ష్యం చేసావా? ధనవంతులైన నీ స్నేహితులు బంధువుల అవసరాల కోసం అయితే పరుగును వెళ్ళి కావాల్సినవన్నీ చేసి బీదవారైన స్నేహితులను, బంధువులను, తోటి సంఘ సభ్యులను ఎప్పుడైనా నిర్లక్ష్యం చేసావా? ఇటువంటి పాప సంబంధమైన విషయాలు ఏవైనా పరిశుద్ధాత్ముడి జ్ఞాపకం చేస్తుంటే వాటి విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందమని, ఈ విషయమై ఒక తీర్మానం చేసుకోమని నిజంగా రక్షించబడిన విశ్వాసులను ప్రభు పేరట బ్రతిమాలుతున్నాను. దేవా, నేను కులాన్ని బట్టి కానీ, రూపురేఖలు రంగును బట్టి కానీ, ఆస్తులను బట్టి కానీ, ఉద్యోగం వల్ల వచ్చే హోదాను బట్టి కానీ, దేన్ని బట్టైనా పొరుగువాడిని తక్కువగా చూడను, అవసరతలో ఉన్న వారికి తప్పక సహాయం చేస్తానని మనము తీర్మానించుకుందాం. అలా చేసే మనసు మీలో ఎవరికైనా ఒకవేళ లేకపోతే, మీలో దేవుని ప్రేమ లేకపోవడమే అందుకు కారణమై ఉండొచ్చు. మీరు మిగిలిన వారితో పరలోక రాజ్యంలోకి ప్రవేశించబోవడం లేదు. కేవలం నేను క్రైస్తవుని, విశ్వాసం చెప్పుకుంటున్నారు, ఒక విశ్వాసికి తగిన సుగుణాలు నీలో కనిపించడం లేదంటే నువ్వు కేవలం చెప్పుకుంటున్నావంతే, నీ నిత్య గమ్యము నరకమే అయి ఉండొచ్చు. కాబట్టి అటువంటి వారంతా మీ నిత్యత్వాన్ని గురించి సీరియస్గా ఆలోచించుకోవాలి. ఒక సండే స్కూల్ బాయ్ వాళ్ళ సండే స్కూల్లో ఈ మంచి సమరయ్య ఉపమానం చెప్పారట. అది ఇంటికి రాగానే నేను ఈరోజు ఫలానా కథ నేర్చుకున్నాను అని అమ్మతో చెప్పాడంట. అమ్మ, సరే కథ అంతా వద్దు కానీ అందులో నువ్వేం నేర్చుకున్నావో ఆ లెసన్, ఆ పాఠం మాత్రం నాకు చెప్పు అని అడిగిందట. ఆ అబ్బాయి మనం అవసరతలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు సహాయం చేయాలి అని నేర్చుకున్నానని చెప్పాట. ఏం నేర్చుకున్నాట? మన అవసరతలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి, సో మీరు కూడా అలాంటి పాఠాలు నేర్చుకోలేదని అనుకుంటున్నాను. ఈ ఉపమానం వెనకాల ఉన్న ఉద్దేశం ఒక్కసారి నేను చెప్పి ముగిస్తాను. మన సత్క్రియలు మనల్ని రక్షించలేవు, ఎందుకంటే దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రానికి మనం ఎప్పటికీ సంపూర్ణంగా విధేయత చూపించలేము. అయితే ఈ ఉపమానం నేరుగా ఆ విషయాన్ని చెప్పట్లేదు, కానీ ఈ ఉపమానంలో మంచి సమరయుడు ఆ గాయపడిన యాత్రికుడికి ఎలా సహాయం చేశాడు, యేసు క్రీస్తు కూడా మనకు అలాగే సహాయము చేశాడు. మనం ఆధ్యాత్మికంగా మృతులై ఉండగా మనకు ఏ మనుషులు సహాయం చేయలేరు, వేరే ఏ మతము మనకు సహాయం చేయలేదు, మనకు మనం కూడా సహాయం చేసుకోలేము. కేవలం ఎప్పుడైతే మనం దేవుని ధర్మశాస్త్రానికి లోబడే విషయంలో ఘోరంగా తప్పిపోయామని గుర్తెరిగి, మనలో ఏ మంచి లేదని తెలుసుకొని రక్షకుని అవసరతను గుర్తెరిగి దేవుని చెంతకు వస్తామో అప్పుడే దేవునితో మన సంబంధము పునరుద్ధరించబడుతుంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని రోమా 5:8 చదువుతాం. అలాగే మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను బ్రాను మీద మోసుకునను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 చదువుతాం, 1 Peter 2:24. అలాగే ఈ మంచి సమరయుని కథ మనకి ఇంకా ఏం నేర్పిస్తుందంటే, ఒకవేళ మనం యేసు క్రీస్తు ద్వారా దేవుని కృపను పొందుకున్న వారమైతే, ఆయన ప్రేమను నిజంగా రుచి చూసిన వారమైతే, ఆయన ప్రేమ మనలో నిలిచి ఉంటే మనం కూడా ఇతరులకు ఆ క్రీస్తు ప్రేమను ప్రాక్టికల్ వేస్లో మన క్రియల్లో వ్యక్తపరచవలసినటువంటి వారము. అందుకే యేసు ప్రభువు చివరిలో ఏం చెప్తున్నాడు? 37వ వచనం, అందుకు యేసు నీవు వెళ్ళి అలాగూ చేయుమని అతనితో చెప్పాడు. తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకేం మిగలేదు బాబు, మిగిలింది ఏంటి? చేయడమే. డూ, యు గో అండ్ డూ లైక్ వైజ్ అని చెప్పి ముగించారు. అలాగే మనం కూడా చేసేవారముగా మన క్రియల్లో నిజంగా దేవుడు మన పట్ల కనపరిచిన ప్రేమను కనపరిచేవారిగా ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన. ప్రార్థన చేసుకుందాం.